సినీ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు విఫలమవడంతో సమ్మె మరింత ఉధృతమైంది. సినీ కార్మికులు నిరసన చేపట్టారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ లైవ్ లో అందిస్తారు. సుప్రియ, చెప్పిన ప్రస్తుతం అక్కడ ఫిల్మ్ ఫెడరేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఆఫీస్ దగ్గర చూస్తే అయితే కార్మికులు అందరూ ఇక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ధర్నాలు అయితే ఇక్కడ కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు 7 రోజుల నుంచి అయితే వాళ్ళ 30% వేతనాలు పెంచాలని చెప్పి వాళ్ళు నిర్మాతలను కోరుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మాత్రం వాళ్ళకు ఒక కొలిక్కి రాకపోవడంతో అయితే వాళ్ళందరూ రోజు రోడ్డు పైన బటాయించి అయితే ఆ నిరసన తెలుపుతున్నారు. మనతో కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి పెద్ద ఎత్తున గత 7 రోజుల నుంచి వాళ్ళు ఇక సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే 7 రోజుల నుంచి కూడా చూస్తే అయితే వాళ్ళు ఇప్పటి వరకు అయితే వాళ్ళ షూటింగ్స్ ని కూడా ఆపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే షూటింగ్స్ ఆపేసినప్పటికీ కూడా ఇంకా నిర్మాతలు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అయితే ఈరోజు వేలాది మంది కార్మికులు అయితే రోడ్డుపైకి వచ్చి ఈరోజు ధర్నా చేయడం అయితే జరుగుతుంది. అయితే మనతో కొంతమంది కార్మికులు ఉన్నారు. అసలు ఈ వేతనాల గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ 30% వేతనాలు పెంచట్లని మీరు ధర్నా చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎవరైనా నిర్మాతలు వచ్చి మీతో నిర్మాతల మీద ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు మీరు ధర్నా చేస్తుంటే ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మేడం, మాకు ఇంతవరకు ఏ నిర్మాతలు మాకు చర్చలు జరపలేదు. కేవలం మనకు చాంబర్లో చెప్పిన వాళ్ళు ఏంటంటే కేవలం 15% మాత్రమే పెంచుతామని చెప్పారు. అది కూడా ఒక 10 యూనియన్లు మాత్రమే. మిగతా 3 యూనియన్లకు వాళ్ళకి ఎలాంటివి పెంచమని చెప్పారు. మేము అందరం 24 క్రాఫ్ట్స్ కోరుకుని ఒకటే, మా అందరికీ 30% వేజెస్ పెంచేంత వరకు కూడా మేమందరం ఎవరి కూడా షూటింగ్లకు హాజరు కాము. మా అందరికీ వాళ్ళు ఏవైతే ఇచ్చారో 3 ఇయర్స్కి ఒకసారి 30% అగ్రిమెంట్ పెంచాం. వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ఈరోజు వాళ్ళే కాదని అంటున్నారు. ఈరోజు ఏదైతే మేము వేతనాలు పెంచామనేసరికి ఈరోజు స్కిల్ గుర్తుకొచ్చింది వాళ్ళకు. ఈ 50 ఏళ్ళ కాంచి లేని స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము ఎప్పుడైతే వేతనాలు పెంచామో వాళ్ళు అడిగామో ఇప్పుడు వాళ్ళకి స్కిల్ అని దాన్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మా కార్మికులను తొక్కడానికి మాత్రమే వాళ్ళు చేసే పన్నాగం తప్ప ఇంకోటి కాదు మేడం. మా ఫెడరేషన్ విభజించి పాలించాలని వాళ్ళు చేసే కుట్రలో భాగమే ఇది. ఈరోజు ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా, ఒకవేళ నిర్మాతలు మీతో చర్చించకపోతే మీరేమైనా చర్చ పెట్టారా వాళ్ళతో, నిర్మాతలతో? మేడం, వాళ్ళు వచ్చి చర్చ జరుపుతామంటేనే మేము జరుపుతాం. మాకు ఫెడరేషన్ ద్వారా ఎలాంటి అధికారాలు వచ్చినా కూడా మేము ఫెడరేషన్ నుండి చాంబర్కి వెళ్తాం. అంతే, నిర్మాత నుంచి మాకైతే ఇంతవరకు ఎలాంటి అధికారంగా రాలే మేడం చర్చ దాకా. ఈ 30% వేతనాలు పెంచకపోతే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే పెంచుతారని మీకు అనిపిస్తుందా, లేదంటే మీరు ఎలా నిర్ణయం? మేడం, 30% వేతనాలు పెంచేంత వరకు కూడా మా 24 క్రాఫ్ట్స్ ఏ ఒక్క వర్కర్ కూడా విధిలోకి హాజరు కాడు. మాకు దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు పేదల పాలిట వరంగా ఉన్నాడని మాకందరికి వరంలా రేపు చేస్తారని ఆశతో మీ అందరం కూడా ఆయనకు 1000 కళ్ళతో ఎదుగుతున్నాం మేడం. ఈ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పేదల మీద దృష్టి పెట్టి మాకు 30% ఏవైతే మాకు ఉన్నాయో పెంచే వరకు మేము ఉద్యమం ఆగమని చెప్పేసి మేము యూనియన్ తరఫున ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాము. మీరు ఉదయం ఎప్పటి నుంచి ఇక్కడ మీరు ఈ ధర్నా చేస్తూ ఉన్నారు? అయితే దీనిపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈరోజు ఏమైనా చర్చలు కొనసాగే అవకాశం ఉందా? ప్రతి ఒక్క కంపెనీలో వర్క్ చేయించుకుంటున్నారు. 8 అవర్స్ అంటే 12 అవర్స్ అంటే 12 అవర్స్ చేస్తే వర్క్ 16 అవర్స్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సాఫ్ట్వేర్ జీతాలు అంటున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏమో 8 అవర్స్ లేకపోతే 9 అవర్స్ వర్క్ చేస్తారు. అలాంటిది 8 అవర్స్ సింగల్ కాల్ షీట్ అని చెప్పి 16 అవర్స్ డ్యూటీ చేసుకుంటారు. కరెక్టేనా? ఇప్పుడు సినిమాల్లో కోట్లు ఆదాయం వస్తుంది, దానిలో పర్సంటేజ్ ఇయర్ ఏమియర్ మన కష్టపడిన కూలే అడుగుతున్నాం. కష్టపడి కూలే అడుగుతున్నాం కానీ వాళ్ళ ప్రొడ్యూసర్లకు వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఇప్పుడు పుష్పక్ సినిమాకి ఎంత మినిమం 400 crores ఖర్చు పెట్టారు. వాళ్ళే చెప్పారు, మైత్రి మూవీస్ వాళ్ళే చెప్పారు 2000 crores బెనిఫిట్ వచ్చిందని. దానిలో మనం షేర్ అడుగుతలే, పర్సంటేజ్ అడుగుతలే, మనం కష్టపడిన వేతనాలే మేము అడుగుతున్నాం. స్కిల్స్ లేవని చెప్పి కొంతమంది చెప్పారు. ఈ స్కిల్స్ లేకపోతేనే బాహుబలికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది, RRR ఆస్కార్ అవార్డు వచ్చింది, పుష్పకి ఎక్కడో వెళ్ళిపోయింది. మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? తెలుగు పరిశ్రమ ప్రపంచం మొత్తం పోయింది, ఎక్కడికి వెళ్ళినా తెలుగు పరిశ్రమ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు వీళ్ళు వేతనాలు పెంచమంటే స్కిల్స్ లేవంటున్నారు. మన రేవంత్ రెడ్డి, మన కోమటి వెంకటరెడ్డి ప్రజల పక్షంగా నుంచొని
కార్మికులకి ఆదుకుంటారు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. శాంబర్ వారు ఫెడరేషన్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి దానికి 24 నెలల్లో కొన్ని నెలలు పెంచుతాం, కొన్ని నెలలు పెంచాం, 13 నెలలకే పెంచుతాం. అటువంటి మాటలు కరెక్ట్ కాదు. వాళ్ళు పెంచుతారని మేమైతే ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే మంత్రి గారిని కలిసైనా మా జీతాలు పెరగటానికి మేము ముందుకెళ్తామని మనం కోరుకుంటాం. ఇంకా కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు. సుధా అయితే వీళ్ళతో కూడా కొంచెం మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఇక్కడ చూస్తే అయితే చాలా మంది అయితే నిరసన దిగుతున్నారనే చెప్పాలి. ఇక్కడ మొత్తం మహిళలు కూడా పెద్ద ఎత్తున అయితే కూర్చొని వాళ్ళతో ధర్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర అయితే కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే వాళ్ళకి న్యాయం జరిగే వారికి మాత్రము దీనిపైన మాత్రం వాళ్ళకు కొలిక్కి వచ్చే వారికి అయితే నిరసన ఇలానే కొనసాగిస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేడం మాది డ్రైవర్స్ యూనియన్. మేము పొద్దుగాల 3:30 గంటలకు లేస్తాము. రాత్రి 11-12 అవుతుంది. మాకు ఇచ్చేది 1190 రూపాయలు. మేము రాత్రి పగలు కష్టపడితే 1190 రూపాయలు వస్తుంది. అది కూడా నెలకు మేము 15 రోజులు కూడా పనిచేయము. ఈ 30% కూడా సరిపోవట్లేదు. దయచేసి 50% చేయాలని చెప్పి మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. పొడ్డుచాలను 50% చేస్తేనే మాకు సరిపోతుంది సార్. 1100 తోటి ఒక ఫ్యామిలీ బతకాలంటే హైదరాబాద్ సిటీలో 1500, 5000, 6000 రూపాయలు ఇంటి రెంటు, 80,000 రూపాయలు కూడా ఉంటుంది. 15,000 తోటి ఇంటి రెంట్ కట్టుకొని భార్య పిల్లలతో బతకాలంటే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ నెల కట్టే మేము ఏదైనా ఒక వెహికల్ కొనుక్కుందామంటే మాకు డబ్బు సరిపోవట్లేదు. ఫైనాన్స్ కట్టుకోలేక చాలా అప్పులు అయిపోతున్నాం. కావున ప్రొడ్యూసర్ ఈరోజు ఎప్పటి వరకు ఈ నిరసన కొనసాగించే అవకాశం ఉంది? సాయంత్రం వరకు, నైట్ వరకు కూడా ఇట్లనే చేస్తాము. మాకు 50% పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పెద్దలు 30% అనే ఇవ్వండి అంటే వాళ్ళు మా గురించి నెగ్లెక్ట్ చేస్తున్నారు. కావున ప్రొడ్యూసర్లకు ఒకటే చెప్తున్నాం, మేము 12 గంటలు డ్యూటీ చేసినా మీకు సరిపోవట్లేదు, 18 గంటలు అవుతుంది. కావున ప్రొడ్యూసర్స్ మాత్రం మాకు వేతనాలు పెంచి అగ్రిమెంట్ చేయాలి. మేడం, ప్రొడ్యూసర్స్ శ్రమ దోపిడీ చేస్తూ సినిమా కార్మికులు ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడితే ఒక పెద్ద సినిమా అవుతుంది. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి బాధపడుతున్నారు. ఇలా 10% పెడతాం, 15% పెంచుతాం, 20% అని ₹1 తగ్గకుండా 50% పెంచాలి. 24 యూనియన్ లేకుంటే సినిమా లేదు. ఇలా ప్రపంచంలో తెలుగు ఇండస్ట్రీ అంటే అందరూ కూడా ఏ దేశంలో పోయినా కూడా తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నారు. అది ఎవరి దమ్ము? సినిమా కార్మికులు కష్టపడితేనే ఒక సినిమా తయారవుతుంది. ఇలా కోట్ల బడ్జెట్ పోయింది. 1000 కోట్ల బడ్జెట్కి వెళ్ళిందంటే సినిమా కార్మికుడు 4 గంటలకు లేచి 18 గంటలు కష్టపడుతున్నాడు. ఇలా డ్రైవర్లకైతే మరీ తక్కువ 1200 రూపాయలు బేటా వస్తుంది. మాకు 50% పెంచి తీరాలి. తీరే వరకు మేము వదిలిపెట్టాలి. సో సుధా, ఇక్కడ చూస్తే మాత్రం కార్మికులు అయితే పెద్ద ఎత్తున సమ్మె కొనసాగిస్తున్నారని చెప్పాలి. అయితే వీరి నిరసన మాత్రం ఈరోజు సాయంత్రం వరకు అయితే ఆపేది లేదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం వారికి నిర్మాతలు దీనిపైన మన చర్చిస్తారా లేదని చెప్పి వాళ్ళు చూస్తారు. ఒకవేళ లేకపోతే మాత్రము నిర్మాతలు స్పందించే వారికి మాత్రం ఇదే నిరసన తెలుపుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే సినిమా నడుస్తుందంటేనే కార్మికుల కష్టంతో నడుస్తుందని చెప్పి కూడా కార్మికులు కూడా అయితే కన్నీటి పెట్టుకుంటున్నారనే చెప్పాలి. సుధా, ఓవర్ టు స్టూడియో. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్.